కర్రీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదలరు, చాలా బాగుంటుంది. అదేంటబ్బా ఇంత ఊరిస్తున్నావు అంటారా? ఇక్కడ వచ్చేసి ఆలు శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నా. దానికోసం కుక్కర్లో చేస్తున్నా. నేను కుక్కర్ అయితే పెట్టేసి ఆయిల్ వేసేసాను. లవంగా చెక్క కొద్దిగా ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు అయితే వేసేయాలి. ఒక ఉల్లిపాయ అడ్డంగా కోసేసాను, అందులో 4 పచ్చిమిర్చి. అది లైట్గా ఫ్రై అయ్యేటప్పటికి ఇప్పుడే మసాలా పట్టాను. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసేయాలి. ఏదైనా అప్పటికప్పుడు పడితే టేస్ట్ బాగుంటుంది. అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఫస్ట్గా కట్ చేసుకున్న ఉల్లగడ్డలు అయితే వేసేయాలి. దాని తర్వాత శనగపప్పు, 1 గంట ముందు నానబెట్టిన శనగపప్పు మెత్తగా తొందరగా ఉడకాలంటే కొద్దిగా నానబెట్టుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది. శనగపప్పు అందులో వేసేయాలి. మొత్తం ఇంకా 1 బై 1 వేసేయాలి. టమాటాలు ఒక 4 కట్ చేసి పెట్టాను, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ బాగా మగ్గించాలి, బాగా కదిలిచ్చి. మీతో మాట్లాడతా నేనైతే ఈ కొబ్బరి వేయటమే మర్చిపోయాను. అసలు తాలింపులో వేయాల్సిన కొబ్బరి ఇప్పుడైతే వేసేసాను. పర్లేదు, ఇలా వేసినా టేస్ట్గానే ఉంటుంది. కొబ్బరి వేసేసి అందులో ఉప్పు, పసుపు, కారం అంతే. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మగ్గంగానే గుమగుమలాడుతుంది. అసలు ఉల్లగడ్డ శనగ బేళ్ళ కర్రీ సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా కుక్కర్ అయితే పెట్టేద్దాం. పెట్టేసి ఒక 4 విజిల్స్ వస్తే మొత్తం కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చపాతీస్లో రైస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.